పర్ఫెక్ట్. నేను ఒక దొంగని. మిస్టర్ పర్ఫెక్ట్ అనేది నా పేరు కాదు, అది నా బిరుదు. బిరుగు తగ్గటనే దొంగతనం అంత బాగా చేస్తాను. ఒక్కోసారి నాకు చేయి తేలుకున్నానే దొంగతనం జరిగిపోతుంటుంది. చూసారా, పనిలో పని నా పర్సు నేనే నాకు తెలియకుండా దొంగతనం చేశాను. ఓ షేట్, నేను ఒక దొంగనే కాదు, టీచర్ని కూడా. కాలేజీకో స్కూల్కో కాదు, 2 శిష్యులకి దొంగ టీచర్ని. నాకు 2 శిష్యులు కూడా ఉన్నారు. ఫోన్ చేస్తున్నారు. హలో హలో గురుగారు, ఎక్కడున్నారు మీరు? పంజాగుట్ట. ఎక్కడది? పంజాగుట్లో. వస్తున్నానైతే తొందరగా. గురుగారు, పర్సు దొంగతనం చేశానండి. 1 రూపాయి కూడా లేని పర్సు ఎందుకు కొట్టారు నువ్వు? నిజమే గురుగారు. మీకెలా తెలిసింది? నువ్వు పర్సు కొట్టినప్పుడు ఎవడైనా దొంగ నడిచాడే? లేదండి. రాస్కెల్, అందుకే కదా తెలిసింది నాకు. కనీసం దాంట్లో 10 రూపాయలు ఉంటే నీ వెనకాల 10 మంది పరిగెట్టొచ్చేవాళ్ళు. 10 కిలోమీటర్లు పరిగెట్టుకు వచ్చానండి. నా కొడుకు వార్నింగ్ ఇస్తాను, రూపాయలు పెట్టుకోమని. ఎక్కడికి వెళ్తున్నావు? వాడు చెప్పడానికి. లేదు, మళ్ళీ 10 కిలోమీటర్లు. కనీసం దొంగతనం కూడా చేయలేకపోయావు. నేను పని చేస్తారు నువ్వు. ఏరా, నువ్వేం తెచ్చావు? ఏం చేసి వచ్చారా? చెప్పరా? గురువు గారు, మీరు చెప్పినట్టే ఇవాళ బస్సులో ఒకటి జోబు కత్తిరించా. వెరీ గుడ్. ఈడ్రా నా శిష్యుడు అంటే. ఈయన చూసి నేర్చుకో. ఏది? ఏంటిది? జోబి పరిసేది? పరిసాడికి ఇచ్చా, పడిపోతే. దొంగతనం అంటే ఎలా ఉండాలిరా? దొంగతనం చేస్తే మనకు కూడా తెలియకూడదు, అంత చాకచక్యం చేయాలి. సరే, క్లాసులో మొదలు పెట్టండి గురుగారు. క్లాసులో మొదలెట్టాలంటే మీరు నాకు ముందు ఫీజు ఇవ్వాలి. తెచ్చాను గురుగారు. 3 నోట్లు తక్కువ ఏంటి దీంట్లో? పర్ఫెక్ట్ గా ఇచ్చానండి. కట్ట వెయిట్ చూసి ఎంత ఉందో చెప్పేస్తా. కాన్తో గేమ్ ఆడుకు. అమ్మ చూడండి, ఎప్పుడు ఆడుతూ గేమ్స్ ఆడలేదు నేను. నీ ఫీజు ఏది? వెరీ గుడ్. అదేంటి సార్, నేను 5 నోట్లు తక్కువ ఇచ్చి అయినా సరే గుర్తుపట్ల. నిన్న ఆల్రెడీ నువ్వు ఫీజు కట్టేసావు, మళ్ళీ ఎక్స్ట్రా కట్టావు. దొంగతనం చేయాలంటే ముందుగా కావాల్సింది ఏంటో తెలుసా? ఏం కావాలి సార్? బ్లేడు, కత్తెర, గునుపు. ఏది దేనికి ఉపయోగిస్తారు తెలుసా మీకు? బ్లేడ్ గడ్డం చేసుకుంటా, కత్తిరితో జుట్టు కట్ చేసుకుంటా. మరి గునుపు అంటే మన వినాయక చవితి వస్తుంది కండి. కన్నాలు పెడదాం, పందిర్లు వేసుకోవడమే. ఎవరినైనా చూసినప్పుడు కొన్ని కొట్టేయాలనిపిస్తుంది. ఫర్ సపోజ్ అక్కడ రష్మి కూర్చుంది. రష్మి దగ్గర ఏం కుట్టేస్తావు? హ్యాండ్ బ్యాగ్ కొట్టేస్తానండి. వెరీ గుడ్. నీకేం కొట్టేయాలనిపిస్తుంది? బయటికి చెప్పొచ్చా సార్? సార్, ఆవిడ చెప్పులు కొట్టేయాలని ఉంది. చెప్తే బాగుంటది లేదా? అసహ్యంగా చెప్పులేంట దరిద్రుడా. ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా చెప్పుతో కొడతా అంటాను సార్. ఆ చెప్పులే కొడితే ఎవరు కొట్టరుగా? చెప్పులు కొట్టేసినా కొడతారు నేను. అసలు దొంగతనం చేయాలంటే మనం చాలా అమాయకంగా కనిపించాలి. ఫర్ సపోజ్ చెప్తాను చూడు. అలా చేయాలి. ఏదో ఒక ఎక్స్ప్రెషన్. బెప్పలో ఇచ్చాడు. ఏరా నువ్వు గురుగారు, ఈ మెడల్స్ దేనికండి వచ్చా మీకు? నేను మీలాగే ఒక టీచర్ దగ్గర దొంగతనాలు నేర్చుకున్నాను రా. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి మంచి మెడల్ ఇస్తా అన్నారు. ఏం దొంగతనం చేశారు? మెడల్సే. జనాలు వస్తున్నారు కదా, మీకు ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా దొంగతనాలు చేయాలో అలా చేయండి. ఓకే? అక్కడ జనం కూర్చున్నారు కదా. అవునండి. అక్కడ నా పర్సు వేసాను. ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఆ పర్సు కొట్టేయాలి. గురుగారు, వస్తే మీ పర్సు ఇస్తారా? ఎందుకు రా, చూడండి సార్. అరే, ఆ పర్సు ఎవరిది? మాస్టరు, పర్సు నాది. మీదేనా? పర్సు కొట్టి సార్. ఇది నీ పర్సు కదరా? అవునండి. దీంట్లో ఏమి లేవు కదరా? అందుకే మీ పర్సు ఇచ్చా. దాంట్లో 50,000 క్యాష్ ఉందిరా. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు మనం ఎవరి దగ్గర హ్యాండ్ బ్యాగ్ కొట్టేయాలంటే ఏం చేయాలి తెలుసా? నాకు తెలుసు సార్. అమ్మాయిల దగ్గర హ్యాండ్ బ్యాగ్ కొట్టడం స్పెషలిస్ట్. వీడు అమ్మాయి అనుకో, హ్యాండ్ బ్యాగ్ ఇలా పట్టుకున్నాడు. ఐజ్ కట్ చేసి తెచ్చేయాలంతే. మీరు చూడండి సార్. ఓకే, పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. అమ్మాయి నుంచుంది. అవును సార్, బాగుంది. దేనికి పంపిస్తున్నాను? దేనికి పంపిస్తున్నాను రా? హ్యాండ్ బ్యాగ్. లైన్ రైడ్కి వెళ్తున్నాడు. హ్యాండ్ బ్యాగ్ ఎదురే ఆ అమ్మాయి దగ్గర నేనేం తెమ్మన్నాను? అటు ఇటు కట్ చేసి తెచ్చేమన్నా. మీరు చేసి చూపించండి గురుగారు ఒకసారి. కళ్ళతో హిప్నటైజ్ చేసి దొంగతనం ఎలా చేయాలో చూడండి.
ఇది పెట్టరా. ఎక్కడ సార్ ఎక్కడ సార్? హలో హలో, హౌ ఆర్ యు? ఫైన్ అండి. మిమ్మల్ని ఎక్కడో చూసానండి. ఛాన్సే లేదండి. మీరు మాసప్ ట్యాంక్ లో ఉంటారా? మాసప్ ట్యాంక్ లో ఉంటాను. ఓ వెరీ గుడ్. దానికన్నా ఎక్కువ బార్ లో ఉంటా. ఓకేనండి. ఓకే. మీరు కాదు వేరే ఫ్రెండ్ ఆడు. ఓహో. ఓకే థ్యాంక్ యూ. ఏంటి మాస్టర్ మీరు చెయ్యండి. థ్యాంక్ యూ. తీసుకున్న పర్స్ ఈ వై ఈ అమ్మో భయపడాలి ఇప్పుడు. పర్సు మీ స్కూల్లో అయిపోయిన తర్వాత ఇలా కొట్టడం కూడా నేర్పించారా? అసలు అలా దొరకకూడదని మీకు ప్రాక్టికల్ చెప్పాను రా. దొంగతనం అంటే ఎలా ఉండదు తెలుసా? బంగారం బాగున్నామా? ఈడెవడో బండేసుకొచ్చాడు. యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నా చూసావా? అవును, బండి మీద వెళ్తుంటే ఒకడు కొడతాడు, ఆయన కొట్టడానికి ఇంటికి వస్తాడు, ఇంకోటి బండి వేసుకెళ్ళిపోతాడు. అంతే. యూట్యూబ్ లో బాగా ఫేమస్ కదా సార్. ఆ వీడియో మందేరా దరిద్రుడే. మీరు చేసిందేనా? మీరు కనిపించలేదు సార్ అందులో. నువ్వు కూర్చో బావా, వెళ్ళిపోదాం. గురువు గారు స్టార్ట్ అవ్వట్లే కదా? స్టార్ట్ అవట్లేదు బావా. దీంతో స్టార్ట్ చేయి. అమ్మని మా కీ కూడా తెచ్చావా? సూపర్ బాను. అంటే మీరు బైక్ మర్చిపోయి వెళ్ళిపోయారు కదా, తెద్దామని. ఒక్క దొంగతనం కూడా చేత కావట్లేదు. ఇదంతా కాదు, ఈసారి బస్ స్టాండ్ లో మామూలు దొంగతనం చేయకూడదు. మీరు చేస్తారు సార్? నేను చేస్తా చూడండి. వెళ్ళి అక్కడికి వెళ్ళి బాంబ్ అని వస్తే అందరూ జంపు, బ్యాగ్ మిగిలిపోద్ది, బ్యాగ్ కొట్టొచ్చు. నిజం సార్? నిజం. సీట్ మీద ఖర్చిపోయి అలాగేనండి. ఖర్చిపోయి కూర్చో నాన్న, ఇక్కడ కూర్చో. నాన్న ఈ చేపలేకున్నాయి, ఇంటికెళ్ళేటప్పుడు తీసుకెళ్తామా? సినిమా అయిపోయిన తర్వాత డిసెంబర్ తీసుకొని అన్ని సీట్లు వేసుకొని వెళ్ళిపోదాం. ఓకే నాన్న. సార్ ఈ రెండు మా సీట్లు అండి. ముందు మేము ఖర్చు చేసాం సార్. ఇక్కడ సీట్ల మీద ఖర్చు ఉండదు సార్, నెంబర్లు ఉంటాయి. నెంబర్లు ఇది ఎప్పుడు పెట్టారు? ఎప్పటి నుంచో ఉంది సార్. మా ఊర్లో ఖర్చు వేసుకొని కూర్చుంటాం మేము. సిటీలో అలా చూడడానికి కుదరదు. మా ఊర్లో చూసిన అదే సినిమా, ఇక్కడ చూసిన అదే సినిమా. సినిమా ఒకటైనప్పుడు సీటు విషయంలో ఒకటిగా ఎందుకు కాకూడదయ్యా? ఇదేంటిది మేనేజర్? ఖర్చు నేను మేనేజర్ ఏమైందయ్యా? ఏమైందంటే ఆ రెండు సీట్లు మావే. లేవని చెప్తే మా ఖర్చు వేసామని చెప్తున్నారు వాళ్ళు. ఒకసారి మీ టికెట్లు ఇవ్వండి. ఈ ఒక్క సీటే మీది. అమ్మా నీది ఆ కార్నర్ సీట్, అక్కడ వెళ్ళి కూర్చో. లేక ఆ సీట్ నాది. ఎవడా నువ్వు? నిజం మింటి నేను తెచ్చావా? బద్దతల్లోరా గుద్దుతే గున్న పగిలిపోద్ది. ఎంత బాగా డైలాగ్ చెప్తున్నాడు. నువ్వు హీరో అవుతారా? లైఫ్ లో హీరో అవుతా నాకు. నీ సీటు వెనకాలుంది, ఒకసారి ఇక్కడ. ఏంటి మేనేజర్ గారు ఇది? ఫ్యామిలీతో నేను సినిమాకి వస్తే నా ఫ్యామిలీని విడిదిస్తారా మీరు? శాపం తగులుద్ది నీకు, నా ఫ్యామిలీ శాపం తగులుద్ది. ఇప్పుడే చెప్తున్నా. శాపాలు పెడతావేంటయ్యా? మరి విడిదిస్తే శాపాలు పెట్టాక స్నాక్స్ పెడతారా? ఏంటో రకరకాల మనుషులు వస్తారు థియేటర్ కి. రకరకాల సినిమాలు రావా మీ థియేటర్ లోకి? చెప్పండి. ఐ లవ్ యూ టు. సుజాత, ఈ సినిమాలో క్లైమాక్స్ లో దయ్యం ఎవరో నీకు తెలుసా? అయ్యో తెలియదండి. నాకు తెలుసు, చెప్పమంటావా? చెప్పండి. సార్ మీకు దండం పెడతాను సార్. సస్పెన్స్ కోసం సినిమాకి వచ్చాను సార్. దైవం ముందే చెప్పేస్తే ఎందుకు సార్ సినిమా చూడడం మేము? నేను నీకు చెప్పానా? మా ఆవిడకి చెప్తున్నానయ్యా. ఆవిడ చెప్పిన నాకు కింద పడతాడు సార్. ఎందుకు వినపడాలి? అన్ని మూసుకొని కూర్చో, అన్ని వినపడవు. సుజాత, క్లైమాక్స్ లో దయ్యం ఎవరంటే వెరీ గుడ్. బాగా ఆడుకున్నాను. ఏంటి సార్ ఇది? థియేటర్ ప్లే గ్రౌండ్ సార్ ఇది? 3 సంవత్సరాలు దాటితే టికెట్ తీసుకోవాలని రాసి ఉంటుంది. అవును, కానీ చిన్న పిల్లలు థియేటర్ లో అల్లరి చేయకూడదని ఎక్కడ రాసి ఉంటది బ్రదర్? 2 రౌండ్లు వేసుకున్నా. నీ సంతోషాన్ని హరించే హక్కు ఇక్కడ ఎవరికి లేదు. వేసుకో. అది ఆపండి సార్, చెవులు దొబ్బేస్తున్నాయి ఇక్కడ. ఆపు నాన్న, ఆపు. నువ్వు కాసేపు ఊతే చెవిటోడు అయ్యేటట్టున్నాడు. ఎన్నికెళ్ళి కూర్చోపో.
సుజాత ఏమండి చిన్నోడు పడుకున్నాడా? ఇప్పుడే పాలు తాగి పడుకున్నాడండి. పెద్దోడు ఏడుస్తున్నాడే, ఈడు కూడా కొద్దిగా పాలివా? సరే వాడిని పంపించండి. కొద్దిగా మామిడికి ఇస్తారా వాడిని? మళ్ళీ సుజాత ఏమండి ఈడు మళ్ళీ వీడిప్పుడే పడుకున్నాడండి. ఈడు కొద్దిగా ఇంకా పాలు పట్టు పంపిస్తున్నా. హలో బ్రదర్. బ్రదర్ హలో, ఏం కావాలి? కొద్దిగా మావిడికి పిల్లోని పంపించండి, కొద్దిగా పాలు ఇస్తుంది. ఇవ్వవా? మరి ఈడికి నువ్వు పాలి. నేను పాలు అంటే మరి నువ్వు పాలు ఇవ్వ, పాలు ఇచ్చేదాకా పంపించవు అంటే నా కొడుకు ఆకలితో చంపేద్దాం అనుకుంటున్నావురా? నువ్వు చంపేద్దాం అనుకుంటున్నావా? సార్ పిల్లాన్ని అలా ఏమంటే ఎందుకు సార్ అలా కోపడుతున్నారా? మీరు ఇక్కడ కూర్చొని పాస్ చేస్తే తెలుస్తుందండి మా ప్రశ్న ఏంటో. పాన్ కార్ మహోడా ఇవ్వండి. ఏంటండి మీ వాడు పాస్ పోస్తాడు? పిల్లోడు అన్నప్పుడు పాసే పోస్తాడు, ఓడుకానో విసుకునో పోయాడు బ్రదర్. ఆయన నువ్వు చిన్నప్పుడు పోయలేదా? దారం కట్టుకొని తిరిగావురా? ఓ చెప్తున్నాడు ఏదో పెద్ద. నీ వల్ల మంచి మంచి ఎమోషన్ సీన్స్ మిస్ అవుతున్నారు బ్రదర్. నా ఫ్యామిలీ ఎమోషన్స్ కంటే గొప్ప ఎమోషన్ ఏం కాదు అది. ఇంకో పిల్లోడు వచ్చాడు, ఇటువంటి. ఇటెప్పుడు వచ్చాడు? ఎప్పుడో వచ్చాడండి. ఇటువంటి. వదలను. నానా ఆవిడ జడ ఎందుకు లాగుతున్నావు నాన్న నువ్వు? నచ్చలేదు. ఇక్కడ నాకు ఏదో నచ్చలా, నేను కాంప్రమైజ్ అవ్వలేదా? ఎవరు ఎదవ నీకు? నేను వెదవని అన్నాను, నువ్వు వెదవా? కాదు. మరి కానప్పుడు నువ్వు వెదవలాగా ఎందుకు అరుస్తావు? కూర్చో బ్రదర్. ఏం కావాలి నీకు? తాళం పడిపోయింది, ఇంటి తాళం. ఒక్కసారి వెతుకుతాను, ఒకసారి లేవండి. నేను లేగను. లేవవా? ఇవంటే ఇప్పుడు లేవు అనమాట. లేవను. ఈడు లేవలేదనుకో, సినిమా క్లైమాక్స్ లో దయ్యం ఎవరో ఇప్పుడే చెప్పేస్తా. నువ్వు లేవయ్యా స్వామి, ఆ దయ్యం ఏవో ఇప్పుడే చెప్పేస్తే ఇంకా సినిమాలో చూడడానికి ఏముంటుంది? పట్టుకోరాడా లేవురా పుట్టాను లేవు. ఏమండి ఇంతమంది తిట్టినాక లేకుంటే బాగుంది. నీ ఇంటి దగ్గర పక్కన ఎవరు ఉండరు కదరా? అవును, నీకెలా తెలుసు? నువ్వు జనాల్లో ఉంటే ఒక రకంగా ఉండేవాడురా, జనాల్లో లేకపోవడం వల్లే రకరకాలుగా ఉన్నారా నువ్వు. నువ్వు ఎంత మంచి ఫిలాసఫీలు చెప్పినా నాకంటే గొప్ప ఫిలాసఫీలు చెప్పలేవు. కానీ పక్క జరుగు, తాళం ఎత్తుకాలి. నా తాళం పోయింది బ్రదర్, లేవో ఎత్తుకండి అందరూ. ఎక్కడ ఉండాలి? ఎంతసేపు ఎత్తుకుతారా నువ్వు? తాళం దొరికేంత వరకు వెతుకుతావయ్యా. తాళం కనబడట్లేదు. అయ్యో, మీకెప్పుడు వెనక జేబులో తాళం పెట్టుకోవడం అలవాటు కదండి, ఒకసారి చూడండి. వెనక జేబులోనా? బ్రదర్ ఉంది, కూర్చోండి కూర్చోండి. సుజాత సుజాత సుజాత, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. సుజాత సుజాత, లవ్ యూ. ఐ లవ్ యూ టు. ఎన్నిసార్లు చెప్పుకున్నారా ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టూ అని? మీ ఆవిడకి చెప్పానా? నేను ఇంతవరకు ఒక్కడిని కూడా కొట్టలేదురా. నేను చూస్తుంటే చంపేయాలనిపిస్తుందిరా నేను. అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు సైకాట్రిస్ట్ కు చూపించుకోవాలి. సుజాత, అమ్మవారి సీన్ వస్తుంది, కళ్ళు మూసుకో, లేకపోతే నీకు పూనకం వస్తుంది. మీ ఆవిడికి పూనకం వస్తుందా? ఈ సదుపాయం ఉందా మాకు? అయ్యో, మా ఆవిడకి పూనకం వస్తుంది, పిల్లని పట్టుకోండి. పట్టుకో. ఏమండి నాకేమైందండి? నీకేమవ్వలేదమ్మా, మాకు వాచిపోయిందమ్మా, మాకు వాచిపోయిందమ్మా. ఏంటండి రచ్చా? ఏంది రచ్చా అని అడుగుతున్నా. వాడు ఎవడో రాకెట్ రాఘవ అంట మార్నింగ్ షోకు ఫ్యామిలీతో వచ్చి జనాలు సావదొబ్బెళ్ళాడు. మీరు మ్యాట్నికి ఫ్యామిలీతో వచ్చి జనాలు సావదొబ్బుతున్నారు. ఫ్యామిలీతో సినిమాకి వస్తే నా పిల్లానికి ఒక కార్నర్ లో, నాన్న ఒక కార్నర్ లో, నా కొడుకులు ఒక కార్నర్ లో పెడితే ఫ్రస్ట్రేషన్ ఇలాగా ఉంటది. బుద్ధి 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 వచ్చింది. మీరు ఇక్కడ ఇలా కూర్చోండి. ఇప్పుడు బాగుంది, అది ముందే చేయాలి. ఏమండి హ్యాపీగా సినిమా చూడొచ్చు కదూ? ఐ లవ్ యూ. ఆడియన్స్ అందరికి ఒక అనౌన్స్మెంట్. మీలో ఒక వ్యక్తి వేరే వాడి పెళ్ళాన్ని సినిమాకి తీసుకొచ్చాడంట. ఆవిడ మొగుడు థియేటర్ బయట ధర్నా చేస్తున్నాడు. నేను లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపు ఆవిడెవరో బయటికి వెళ్ళిపోవాలని నా విజ్ఞప్తి. లైట్స్ ఆఫ్. అందరు ర్యాంక్ ర్యాంక్స్ ఎంతనే వచ్చినారా వీళ్ళు? అవునండి. ఏరా దరిద్రులారా, వా ముఖాలు చూడండి దరిద్రులారా. ఇంటి పట్టుకో సుజాత, వేపాకు తూర్ణలేవి. అరే పాట ఏంట్రా ఒకసారి.